భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఇండియా యొక్క టెర్రరిస్టుల మీద ఉన్న సానుభూతి, వాళ్ళ మీద ఉన్న లీనియన్స్, తర్వాత యాంటీ నేషనల్ స్లోగనరింగ్ చేసే వాళ్ళ మీద కూడా టాలరెన్స్ తగ్గాలండి. అది ఉండకూడదు. అలాగా ఏ దేశంలోనూ ఇలా ఉండదు. ఇప్పుడు భారత్ టుకడే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అని జేఎన్యూలో అన్నారు. ఎవడు? కన్హయ్య కుమార్ పార్టీ. ఆ కన్హయ్య కుమార్ కూడా ఇప్పుడు పెద్ద లీడర్ కాంగ్రెస్ పార్టీలో. సో వాడేమో భారత్ జోడో యాత్రలో వెళ్ళిపోతాడు రాహుల్ గాంధీ పక్కన. ఈ టుడే చేసేవాడు మరి జోడో యాత్ర చేస్తాడు అంటే ముందు టుడే చేస్తాడు, తర్వాత జోడో చేస్తాడు. టుడే చేయకుండా జోడో ఆదు కదా. సో రాహుల్ గాంధీ ఉద్దేశం అదే, ముందు ముక్కలు చేయాలి, తర్వాత జోడి చేయాలి. బాగానే ఉంది కదా ఇండియా, దాన్ని ఇంకా జోడి చేస్తామంటే ఏంటి ఉద్దేశం? అది సరే. అలాంటి వాళ్ళని టాలరేట్ చేయకూడదు. సో ఇదే ఇంకేదైనా దేశంలో అయితే ఎలా ఉంటుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంగ్లాండ్లో ఒక కుర్రాడు, అక్కడే పుట్టి అక్కడే పెరిగాడు, మన ఇండియన్ ఆరిజిన్ కుర్రాడు. ఆయన పేరు ఆదిత్య వర్మ. 16 ఏళ్ళు కుర్రాడు, చిన్న కుర్రాడు. వాడు 2022లో ఇంగ్లాండ్ నుంచి స్పెయిన్కి మిగతా ఫ్రెండ్స్తో పాటు హాలిడేకి వెళ్తున్నప్పుడు ఒక ఫ్లైట్ ఎక్కాడు. ఆ ఫ్లైట్లో ఉన్నప్పుడు స్నాప్చాట్ అనే వాట్సాప్ లాంటి యాప్ ద్వారా వాడి ఫ్రెండ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అంటే, ఈ ఆదిత్య వర్మ సరదాగా, నేను ఈ మధ్య తాలిబాన్లో చేరిపోయాను, నేను ఇప్పుడు వెళ్తున్న ప్లేన్ కూల్ చేస్తున్నాను అని చెప్పి సరదాగా పెట్టాడు, జోక్ అది. ఆ పెట్టిన మెసేజ్ని ఇంగ్లీష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాడు ఇంటర్సెప్ట్ చేశారు. వాడు మామూలుగా చెక్ చేసుకుంటుంటారు, దాంట్లో వాళ్ళకి తగిలింది. MI5 MI6 అనే ఆర్గనైజేషన్. పూర్వం స్కాట్లాండ్ యార్డ్ ఉండేది, ఇప్పుడు MI5 MI6 అంటారు. ఆ ఆర్గనైజేషన్ ఇంటర్సెప్ట్ చేసి వెంటనే అలర్ట్ అయిపోయి వాళ్ళు ఆ వెళ్తున్న ఫ్లైట్ కి అంటే దాని గురించి డీటెయిల్స్ అంతా కూడా స్పానిష్ అథారిటీస్ కూడా తెలిపారు. అంటే ఎక్కడైతే టార్గెట్ ఎయిర్పోర్ట్, స్పానిష్ అథారిటీస్ చెప్పగానే వాళ్ళు అలర్ట్ అయిపోయి F-16 విమానాలు 2 ఈ విమానం పక్క నుంచి ఎగరడం అంటే ఇవన్నీ వీళ్ళకి తెలియదు, లోపల వాడికి. తర్వాత ల్యాండ్ అయిన వెంటనే పాసింజర్స్ అందరినీ చుట్టూ మొత్తం సోల్జర్స్ మూసేశారు. పాసింజర్స్ అందరినీ జాగ్రత్తగా చెక్ చేశారు. ఆపై ఆదిత్య వర్మని పట్టుకుని 2 రోజుల పాటు వాడు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు, ఇంటరాగేషన్ కానీ పట్టుకెళ్ళిపోయి అంటే యాంటీ టెర్రరిజం డిపార్ట్మెంట్ ఏదో ఉంటుంది వాడికి, వాళ్ళకి చెప్పారు. ఫుల్ ఇంటరాగేషన్ చేశారు అన్రెగల్గా. చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చి బతిమాలుకుంటే కేసు పెట్టి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని చెప్పి బయట వదిలేరు. ఇప్పుడు ఆ కుర్రాడికి ఎంత బ్యాండ్ అయిందంటే 20,000 యూరోస్ ఇంగ్లాండ్ వాళ్ళు వాడికి పెనాల్టీ వేశారు. అలాగే స్పానిష్ వాళ్ళు F-16 పంపించారు కదా, ఆర్మీని మొబిలైజ్ చేశారు కదా, దానికి ఖర్చుల కింద 80,000 యూరోలు వేశారు. అంటే ఇంచుమించులో ₹1 కోటి వాళ్ళ నాన్న అమ్మ డబ్బులు కట్టాలి ఈ బయటకు రావాలంటే, లేదంటే వాడికి జైలు వేస్తారు. అలా ఉంటుందండి అక్కడ ఇంగ్లాండ్లో, ఆ దేశాల్లో పనిష్మెంట్ అలా ఉంటుంది. కాకపోతే మనకే ఎందుకు ఇంత దరిద్రం, మనకే ఎందుకు ఇంత లీనియన్స్? పోన్లే అక్కడ సమయం వేసేళ్ళే, వాడి వల్ల ఎంత యంత్రాంగం ఎంత పని చేయాల్సి వచ్చింది, ఆ ఖర్చులో భరేస్తాడు అని ఆలోచించారు. సో కానీ ఇప్పుడు ఆ జేఎన్యూలో జరిగిన సంఘటన మీకు చాలా ఆశ్చర్యకరం. వాళ్ళు ఇంకోటి ఉన్నారు, ఎవడో అఫ్జల్ గురు, వాడిని జడ్జిలు కోర్టులో తీర్పిచ్చి ఉరి తీశారు. సో వాడి కాతిల్ అంటే ఎవరు మరి? జడ్జిలా? అది ఉరి తీసినాడా? మన పోలీసు వాళ్ళ? నాకు తెలియదు. సో వాడు అఫ్జల్ తెరీ కాతిల్ జిందే హై హమ్ షర్మిందే హై అన్నాడు. అంటే మాకు సిగ్గుగా ఉంది, నిన్ను చంపిన వాడిగా బతికే ఉన్నారు.
అంటే వాళ్ళు జడ్జిని చంపేస్తామనా, మరి వాళ్ళ ఉద్దేశం ఉంటుంది, వాళ్ళని అడగాలి. సరే, ఇలాంటి స్లోగనింగ్ చేసిన వాళ్ళని ఎందుకు హీరోలు చేస్తున్నారు? పోనీ వాళ్ళని అరెస్ట్ చేసి చిరకొట్టి మళ్ళీ ఇంకెవడు అలాంటి ఆలోచన రాకుండా చేస్తే అదొక పద్ధతి. చేయలేకపోయాం, పోనీ వాళ్ళు హీరోలు చేసేసి వాళ్ళు టికెట్ ఇచ్చేసి అది చేసే పార్టీలు, అది ఇంకా దారుణం కదా. సరే, ఇది ఇలా ఉండగా ఇది బాగా, మరి డబుల్ స్టాండర్డ్స్ చూద్దాం. అమెరికా వాడికి డబుల్ స్టాండర్డ్స్. అగ్రదేశాల్లో ఇలా టెర్రరిజం గురించి మాట్లాడితే వేసేస్తారని ఇప్పుడే చెప్పాం. కానీ ఇంకోటి ఉందండి, గుర్పత్వంత్ సింగ్ పన్నుగాడు, వాడి మాట ఏంటి? వాడు రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నాడు. రామాలయాన్ని కోలుకొడతానంటాడు ఒకరోజు. అంతకుముందేమో ఇది స్పోర్ట్స్ స్టేడియం, అదే మన అహ్మదాబాద్ స్పోర్ట్స్ స్టేడియం ఉంది కదా, మోదీ గారి పేరు మీదే. దాంట్లో ఫైనల్, వరల్డ్ కప్ ఫైనల్ అయింది కదా, వరల్డ్ కప్ ఫైనల్ అంతా రక్తసిక్తం చేస్తున్నాడు. ఇలా రోజుకో థ్రెట్ ఇస్తున్నాడు. వాడిని ఎందుకు మా సిటిజన్, మా పౌరుడు అంటూ వాడి జాగ్రత్త ప్రొడక్ట్ చేస్తున్నారు వీళ్ళు, అమెరికా వాడు. అంటే అమెరికా వాడి ఉద్దేశంలో టెర్రరిజం అమెరికాకి పరిమితం. అమెరికాలో ఏం చేస్తారంటే వాడు టెర్రరిస్ట్ అవుతాడు, ఇండియాలో చేస్తారంటే వాడు హీరో అయిపోతాడు, వాడు ప్రొటెక్షన్ ఇవ్వాలి. సో డబుల్ స్టాండర్డ్స్ మీరు గమనించండి. సరే, ఇదండి వెస్ట్ వాళ్ళ వైఖరి టెర్రరిజం మీద, మన ఇండియన్ వైఖరి. ఏది మంచిది అంటారో నాకైతే రెండు చెడ్డలాగా కనబడతాయి. వాళ్ళలాగా ఉండకూడదు, మనలాగా. వాళ్ళు డబుల్ స్టాండర్డ్స్తో ఉండకూడదు, అంత ఓవర్ రియాక్షన్ చేయకూడదు. తర్వాత మన వాళ్ళలాగా మొత్తం వదిలేయకూడదు. జై శ్రీరామ్.